ఎవ్రీవన్, మా ఫిదా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సో ఈ ఫిదా ట్రావెల్ శేఖర్ కమ్లతో నాకున్న ట్రావెల్ కానీ తను అంతకుముందు తీసిన సినిమాలు, సో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. హ్యాపీ డేస్ అప్పుడు తను పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాని నాకు చూపిస్తే అప్పుడు నేను ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో అది ఎంత పెద్ద సక్సెస్ మీ అందరికి తెలిసిందే. సో హ్యాపీ డేస్ తర్వాత మంచి సినిమా ఎప్పుడైనా శేఖర్ కమ్ల గారు మంచి కథ చెప్పినప్పుడు చేయాలని నాకు ఉండేది. బట్ తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండడం వల్ల చేస్తాడో లేదని సేమ్ టైం ఒక డౌట్గా ఉండేది. సో ఇది ఎప్పుడైతే డైరెక్ట్గా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉందో వాళ్ళ సినిమా వాళ్ళకి తీసుకోవాలని ఉంటుంది. సో లీడర్ సినిమా ఏవిఎంలో చేసినప్పుడు అడిగాను, సో యు ఆర్ డూయింగ్ ది అవుట్ సైడ్ ఫిలిం, మంచి స్క్రిప్ట్ ఎప్పుడన్నా మీకు అనిపించినప్పుడు చెప్పండి శేఖర్ అని. సో అప్పుడు ఈ ఫిదా స్టోరీ నాకు ఒక 1.5 hour నరేషన్ ఇచ్చారు. స్టోరీ వినగానే చెప్పాను, దిస్ ఎ బెస్ట్ ఫిలిం శేఖర్, ఆఫ్టర్ లాంగ్ టైం మీరు కూడా లవ్ స్టోరీ అటెండ్ చేస్తున్నారు, ఇస్ ఏ వెరీ గుడ్ మూమెంట్స్. లవ్ స్టోరీ కాదు, ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ మూమెంట్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, విల్ డూ ఇట్ అని. సో తర్వాత ఇద్దరు ముగ్గురు కథలు చెప్పడము, సో స్టార్ హీరోతో చేయాలని శేఖర్కి ఉండేది. బట్ నా ఫీలింగ్ ఈజ్ అంటే ఇలాంటి లవ్ స్టోరీస్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు స్టార్ ఇమేజ్ ఉండకూడదు అనేది నేను బిలీవ్ చేస్తాను. అంటే మా బ్యానర్ నుంచి వచ్చిన ఒక ఆర్య కానీ, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం ఇలాంటి సినిమాలన్నీ ఇమేజ్ ఉండకూడదు. సో అలాగే ఫైనల్గా ఈ కథని ఎవరికి చెప్తాం అన్నప్పుడు నేను వరుణ్ని సజెస్ట్ చేశాను. వరుణ్ అలా కథ వినగానే ఇమీడియట్లీ చేస్తాను సార్ అన్న. ఎస్పెషల్లీ ఈజ్ ఏ సాయి పల్లవి, ఈజ్ ఎ ప్రేమం, మలయాళం ప్రేమంతోనే తను అసలు ఇండియన్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ మలర్ అంటే తెలుసు. సో ఒక్క సినిమాతోనే తనంతా పాపులర్ అయింది. సో అలాంటి అమ్మాయి కావాలనుకున్నప్పుడు తను అప్పుడు ఎంబీబీఎస్ చేస్తుంది. సో ఇండియా వచ్చిన తర్వాత స్క్రిప్ట్ వింటానని చెప్పడం, అప్పటి వరకు మేము కూడా స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల వెయిట్ చేసాం. తను కూడా ఇండియా వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్ విని చాలా ఎగ్జైట్ అయ్యి చేస్తానండి. చెయ్యడం వేరు, దాని తర్వాత ట్రావెల్లో షీఈ్ తమిళ్ గర్ల్. ఈ సినిమాని బ్యాక్డ్రాప్ ఒక లవ్ స్టోరీ, ఇప్పటివరకు తెలంగాణ యాస మీద బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ రాలా. తెలంగాణ యాస మీద వచ్చినవి రివల్యూషనరీ సినిమాలో, లేకుంటే ఏదో హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో పెట్టుకున్న ఒక డిఫరెంట్ మాఫియానో రౌడీలో ఇలాంటి సినిమాలు ఎక్కువ చూసాం. సో నాకు చాలా శేఖర్ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్గా ఎగ్జైట్ అయ్యాను. అది అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక అమ్మాయికి తెలంగాణ యాస మీద, అలాగే ఒక అబ్బాయి యుఎస్లో సెటిల్ అయిన అబ్బాయి, అంటే ఆ కెమిస్ట్రీ నాకు చాలా బాగా అనిపించింది అప్పుడే. అలా ఆ అమ్మాయి తమిళ్ అమ్మాయి అయినా తెలంగాణ లాంగ్వేజ్ నేర్చుకొని, సో టోటల్గా అంటే రేపు మీకు సినిమా చూస్తే ఆ ఒక అమ్మాయికి 100కు 100 మార్కులు వేస్తాం. అంటే నాకు బొమ్మరిల్లులో హాసినికి ఎంత పెద్ద పేరు వచ్చిందో ఈ అమ్మాయికి రేపు ఫిదా ద్వారా అంత పెద్ద నేము. అంటే మార్నింగ్ షో నుంచే అమ్మాయి గురించి మాట్లాడతారు, ఎవరు ఈ అమ్మాయి, ఏంటి ఇలా చేసింది అంటే ఒక అమ్మాయి గురించి మళ్ళీ మళ్ళీ థియేటర్కి సినిమాకి వస్తారు. అంత అద్భుతమైన మా సెలక్షన్కి తను యాక్ట్ చేయడం కానీ, ఆ తెలంగాణ యాసని నేర్చుకొని చెప్పడం కానీ అద్భుతంగా చేసింది. సో ఇది బేసిక్గా అలా వాళ్ళిద్దరిని బోర్డు మీద తీసుకున్నప్పుడు, సో ఈ సినిమాని ఒక తెలంగాణలో ఫస్ట్ టైం ఒక 45 days ఒక లవ్ స్టోరీగా తెలంగాణలో తెరకెక్కించడము, యుఎస్లో ఒక 45 days షూట్ చేసాం, అమెరికాలో. సో అలా హైదరాబాద్లో కొంచెం షూట్ చేసాం. సో అలా ఒక శేఖర్ కమ్ల నుంచి వస్తున్న ఒక ఇస్ ఎ బెస్ట్ ఫిలిం. అంటే నేను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను, శేఖర్ కమ్ల ఈజ్ ఎ బెస్ట్ ఫిలిమ్స్ అని ఎవరిని అడిగినా ఆనంద్ హ్యాపీ డేస్ అంటారు. సో నెక్స్ట్ ఫిదా, ఆనంద్ హ్యాపీ డేస్, ఫిదా శేఖర్ కమ్ల బెస్ట్ ఫిలిమ్స్లో ఉంటుంది. అండ్ వరుణ్ రైట్, తన 4 films అయ్యాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి ఇంకా సరి అయిన సక్సెస్ రాలా. తనకు ఒక అప్రిషియేషన్ వచ్చిన ఫిలిం, కొంతమంది ఆడియన్స్కు బాగా నచ్చిన సినిమా కంచె, ఇదే చాలామంది లైక్ చేశారు, బట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఇంకా సరి అయిన విజయం రాలేదు. మేబీ లక్కీగా మెగా ఫ్యామిలీలో
అటు అల్లు అర్జున్తో కానీ, సాయి ధరమ్ తేజ్తో అండ్ రామ్ చరణ్తో అందరితో మా మా సంస్థ సినిమాలు నిర్మించి సక్సెస్ఫుల్గా అందరి సినిమాలు సక్సెస్ అయ్యాయి. సో వరుణ్ కూడా మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి మేబీ దిస్ ద రైట్ ఫిలిం అయింది తనకు, రైట్ సక్సెస్ రాబోతుంది. సో ఈజ్ ఏ వరుణ్ అండ్ సాయి పల్లవి అండ్ అదర్ ఆర్టిస్టులు అండ్ ఈజ్ ఏ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శక్తి అని, ఈజ్ తమిళియన్. ఆల్రెడీ ఆల్బమ్లో సూపర్ హిట్ సాంగ్స్ మోగుతూనే ఉన్నాయి 2. సో ఈజ్ మ్యూజికల్గా కూడా ఆల్బమ్ హిట్ అయింది. సో ఇలా సినిమా టోటల్ కంప్లీట్ చేసాం. సో కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఈజ్ ఏ రియాక్షన్ ఫ్రమ్ సెన్సార్. లాస్ట్ ఫ్రైడే సెన్సార్ సినిమా చూడగానే, నేను అప్పుడు అబ్రాడ్లో ఉన్నాను. సో నాకు అబ్రాడ్ నుంచి నేను ఫోన్ చేయగానే వాళ్ళు చెప్పింది ఫస్ట్, శతమానం భవతి ఒక మంచి సినిమా చూపించారు ఈ ఇయర్, మళ్ళీ మాకు అలాంటి మంచి సినిమా ఫిదా చూపించారు అని. దట్ ఈస్ ద ఫస్ట్ అప్రిషియేషన్. అంటే ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళే సెన్సార్లో చూసిన వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే రైట్, శేఖర్ కమ్ల గారు నాకు ఏదైతే పాయింట్గా ఏదైతే స్టోరీగా చెప్పాడో అది అచీవ్ చేయగలిగాం. అండ్ దాని తర్వాత నిన్న నైట్ హైదరాబాద్లో 2 షోస్ వేశాం. దాంట్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ నాగబాబు గారి ఫ్యామిలీ అండ్ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూశారు. చూడగానే ఫస్ట్ బయటకు వచ్చి అందరూ చెప్పింది ఇస్ ఎ గుడ్ మూవీ, ఇస్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ తర్వాత కంటిన్యూగా ఇంకొక షో కూడా ఫుల్, అంటే నేను జనరల్గా సినిమా రిలీజ్కు 2 రోజుల ముందు వేస్తాను. సో అంటే జెన్యూన్ మనం ఇన్ని రోజులు అనుకొని వర్క్ చేసిన సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందని నేను అక్కడే చెక్ చేసుకుంటాను ఫస్ట్. అంటే నా జడ్జ్మెంట్ చెక్ చేసుకునేది అక్కడే. అండ్ నైట్ ఫుల్ ఆడిటోరియం ఫుల్ చేసి అందరికీ సినిమా చూపిస్తే అటు యూత్, ఇటు ఫ్యామిలీస్ అండ్ లేడీస్ అందరు బయటకు వచ్చి బెస్ట్ ఫిలిం చూసామని. దాంట్లో ఇమీడియట్గా చాలామంది రేపు మళ్ళీ సినిమా చూడాలని ఒక ఎగ్జైటింగ్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ ద ట్రావెల్ ఆఫ్ ఫిదా. అంటే రేపు మార్నింగ్ షో ఈ సినిమాకి ఒక బెస్ట్ ఫిలిం రాబోతుంది. సో ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా బెస్ట్ రియాక్షన్స్ రేపు చూడబోతున్నాం మేము. దాని గురించి నేను ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకొని విజయవాడలో ప్రెస్ మీట్ చేద్దామని మార్నింగ్ ద్వారకా తిరుమల వెళ్ళి ఇక్కడికి వచ్చాం. సో మా సంస్థ నుంచి ఒకటే ఇయర్లో దిస్ ద 4th ఫిలిం. శతమానం భవతి, నేను లోకల్ అండ్ డీజే. ఫస్ట్ 6 monthsలో 3 సక్సెస్ఫుల్ సినిమాలతో హ్యాట్రిక్ సాధించాం. దిస్ ద 7th month రన్నింగ్ ఫర్ హజ్. 7th monthలో కూడా ఇంకొక సక్సెస్ఫుల్ వస్తున్నందుకు చాలా హ్యాపీనెస్, అంటే చెప్పుకోలేంది. బట్ ఇస్ ద సేమ్ టైమ్ వెరీ ఎగ్జైటింగ్ ఉంది. రేపు మార్నింగ్ షో కోసం ఆడియన్స్ నుంచి ఆ రిపోర్ట్ చూసే వరకు ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. సో 4th ఫిలిం కూడా సక్సెస్ఫుల్ ఫిలిం అయితే ఇస్ ఏ, నాకు తెలిసి ఇప్పటి వరకు మా తెలుగే కాదు, ఇండియన్ ఫిలిం హిస్టరీలో కానీ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఇది జరగలేదు. ఒక 7 monthsలో 4 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు రావడం అనేది మేబీ ఇట్స్ ఎ మిరాకిల్. సో చాలా హ్యాపీనెస్ అది మాకు. అండ్ అంటే చూసిన వాళ్ళు మాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్లో చాలా మట్టుకు ఫస్ట్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ గుడ్, క్లైమాక్స్ వెరీ గుడ్ అని. కొందరేమో హోల్ ఫిలిం ఈజ్ వెరీ గుడ్ అని. అంటే నిన్న చూసిన ఆడియన్స్ ఎవరైతే కాంప్లిమెంట్స్ ఇచ్చారో, అంటే ఒక సినిమాకి మేము కష్టపడ్డ సినిమాకి మాకు ఫస్ట్గా దక్కాల్సింది కాంప్లిమెంట్సే. సో అది నిన్న మేము సినిమా చూపించింది డబ్బులకు కాదు, రేపటి నుంచి ప్రేక్షకులు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తారు. వాళ్ళు ఈజ్ ఎ జెన్యున్. ఇంకా వాళ్ళు అంటే ఎంత అంటే సినిమా బాగుంటే చాలా బాగుందిరా, లేకుంటే చెత్తగా ఉందిరా అంటే సింపుల్గా చెప్పేస్తారు. సో దట్ ఈస్ ద సినిమా. ఎనీ ఫిలిం ఎవరు తీసినా ఒక ఆనెస్ట్ అనేది సినిమా థియేటర్కి వెళ్ళి బయటికి వచ్చి ప్రేక్షకుడు చెప్పేదే ఆనెస్ట్గా వచ్చే రిజల్ట్ అది. ఎందుకంటే వాళ్ళకి ఏముండదు, టికెట్ కొంటాడు, సినిమాకి వెళ్తాడు, నచ్చితే బయటకు వచ్చిన బాగుందంటాడు, బాగా లేకుంటే బాగాలేదంటాడు, టైం పాస్ అంటాడు. వాళ్ళకు ఒక 3-4 లెక్కలు ఉంటాయి ఆడియన్స్కి, అవే చెప్తారు. సో దట్స్ ద ఈ ఫిదాకి మట్టుకు ఇట్స్ ఏ షోర్ షార్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం. అండ్ కొందరు మొన్న ఫ్రెండ్స్ అడిగారు అంటే ఫిదా అనే టైటిల్ ఎందుకు పెట్టారని. సో శేఖర్ గారు యాక్చువల్లీ కథ చెప్పినప్పుడు ముసురు అని చెప్పారు. సో అంటే కథలో ఉండే బ్యాక్ డ్రాప్ని పెట్టుకొని నాకే అప్పుడు అంటే ముసురు అంటే అందరికి అర్థం కాదేమో సార్, ఇలా ఇంకేదైనా చెప్పండి అంటే అప్పుడు ఫిదా అని చెప్పారు. ఫిదా బాగుందని ఎగ్జైట్ అయ్యే ఓకే అనుకున్నాం. సో మొన్న హిందీ టైటిల్ ఎందుకు పెట్టారని.
సో అందరికీ గుర్తుందే ఖుషి అనే సినిమా పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిది హిందీ టైటిల్ అది, ఖుషి అంటే సంతోషం. మేము దిల్ అనే నా ఫస్ట్ సినిమాకి పెట్టినప్పుడు కూడా అడిగారు దిల్ అంటే ఏంటి సార్ అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మళ్ళీ ఫిదా అనేది అందరికి తెలిసిందే, ప్రతి ఒక్కరు వాడుకునేదే. ఫిదా అంటే అరే ఫిదా అయిపోయాను రా. సో సినిమాలో చాలా ప్లేస్లో అమ్మాయి హీరోని అంటుంది భలే ఫిదా అయ్యానని, అలాగే హీరోయిన్ అంటాడు భలే ఫిదా అయ్యానని. దట్ ఈస్ అ స్టోరీ నుంచి వచ్చిన టైటిల్ ఇది. సో ఇది నాకు తెలిసి ఇది వాడుక భాషలో ఉన్న టైటిలే. ఇవాళ సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలో అవుతూనే ఉన్నారు. సో అందరూ వాడుక భాషలో ఉన్న టైటిలే ఇది. సో నాకు అప్పుడు అనుకున్నట్టు ఈ టైటిల్ యూత్ఫుల్గా ఉందనే ఎగ్జిట్ అయ్యాం. బట్ ఇట్ ఈజ్ అంటే ఓన్లీ యూత్ఫుల్ స్టోరీయే కాదు, ఇది ఓన్లీ లవ్ స్టోరీయే కాదు. బ్యాక్డ్రాప్లో ఇది అద్భుతమైన ఒక ఫ్యామిలీ ఎమోషన్ అండ్ ఒక ఫాదర్ అండ్ డాటర్స్ మధ్యలో ఉండే ఒక బెస్ట్ రిలేషన్. అంటే శేఖర్ కమ్ల గారు నేను ఇంతకుముందే చెప్పాను, వారు కథ కంటే ఎక్కువ మూమెంట్స్ని అంటే ట్రావెల్ని చూస్తారు. అంటే ఒక సినిమా రెండు రకాలుగా ఉంటాయి, కొన్ని ఏమో కథలు రాసి సినిమా తీయడం, రెండోదేమో ట్రావెల్. ఇప్పుడు హ్యాపీ డేస్ అంటే ఇంజనీరింగ్లోకి వెళ్ళిన స్టూడెంట్స్ 4 సంవత్సరాల వాళ్ళ ట్రావెల్. అలాగే ఈ ఫిదా అనేది ఇట్స్ ఒక ట్రావెల్, ఒక 2 ఫ్యామిలీస్ మధ్యలో జరిగే ఒక పెళ్లి నుంచి జరిగే ఒక ట్రావెల్ అండ్ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగే ఒక లవ్ స్టోరీలో ట్రావెల్. సో ఇట్స్ ఏ బెస్ట్ మూమెంట్స్ హీరో ఫ్యామిలీలో ఉండే బ్రదర్స్ మధ్యలో కానీ, హీరోయిన్ ఫ్యామిలీలో ఉండే ఫాదర్ అండ్ డాటర్స్ మూమెంట్స్ కానీ, అంటే 4-5 ప్లేసెస్లో డెఫినెట్గా కంటతడి పెట్టించే సీన్స్ కూడా ఉంటాయి ఆ ఎమోషనల్గా. అండ్ యూత్ఫుల్గా నవ్వుకునే సీన్స్ ఉంటాయి, యూత్ఫుల్గా టీచ్ చేసుకునే సీన్స్ ఉంటాయి. సో ఇలా 2 hours 20 minutesలో శేఖర్ గారు అన్ని రకాలుగా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా రెడీ చేశాం. సో ఇంకో కొన్ని గంటల మట్టుకే, మాకు ఇంకో 12 hours అంటే యూఎస్లో ఫస్ట్ షో పడుద్ది. అది రిజల్ట్ వచ్చేది రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock మన ఇండియన్ టైం 6 o'clockకి వచ్చేస్తే ఇంకా 15 to 18 hours ఇదాకి జెన్యూన్ రిజల్ట్ రాబోతుంది. థ్యాంక్ యూ. అంటే బాహుబలితో కంపారిజన్ కంటే ఆ సినిమాతో వరల్డ్ వైడ్గా వెళ్ళింది మన సినిమా. ఇవాళ ఆల్ ఇండియా ఈజ్ ఎ స్పెషల్ కేస్. అలాంటి సినిమాలు చేసినప్పుడే ఆ రేంజ్కి వెళ్తాయి. ఇప్పుడు ఇలాంటి ఫిదా లాంటి సినిమాలు ఇవి ఏంటంటే మన సినిమాలు మనకున్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దగ్గరికి మట్టుకు 100% వెళ్తాయి ఫిదా. ఏ సినిమా ఎలా అవుద్ది అనేది ఆఫ్టర్ రిలీజే తెలుస్తుంది. ముందనేది మన ఊహాగానాలు, మనం ఊహించుకుంటాం అంతే. సినిమానా కాదా, ఇది పక్కా మంచి సినిమా, అది మా గ్యారంటీ. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అందరూ ఇక్కడ చాలా రోజులైంది నేను సినిమా తీసని గ్యాప్ అని చెప్తా ఉంటారు అందరూ. సో అది నాకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. నాకు కూడా అనిపించింది కొంచెం గ్యాప్ వచ్చిందేమో అని. ఎందుకంటే మా పిల్లలు కొంచెం హ్యాపీ డేస్ అప్పుడు ఇంత ఉండేవారు, పుట్టడే జరుగుతుంది. సో వాళ్ళకి నేనేం సక్సెస్ చేశాను ఏంటి అని కూడా కొంచెం వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని కొంచెం నాకు ఫిదాతో ఉంది అనమాట నాకు జనరల్. సో సినిమాలు చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన నేను చాలా అంటే నేను స్పెషల్ అనుకునే ప్రేక్షకులు నా నుంచి ఏదో చూసే కైండ్ ఆఫ్ జానర్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఆనంద్ గోదావరి, హ్యాపీ డేస్, దీని తర్వాత అలాంటి ఫ్లేవర్ ఉన్న ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ నేను అమెరికాలో చదువుకున్నాను, అది 4-5 years ఉన్నాను. ఎప్పుడొకప్పుడు అమెరికాలో నాకు తెలిసిన అమెరికా గురించి చూపిద్దామని ఆశ ఉండేది. ఎప్పుడు దాన్ని అది చాలా చూపించినప్పుడు చాలా స్పెక్టాక్యులర్గా బాగా చూపిస్తాను అనుకున్నాను అనమాట. సో అలాంటి నేపథ్యం ఇది. అండ్ దెన్ అమెరికాలో సో అది కుదిరిన లవ్ స్టోరీ ఇది. సో అబ్బాయి అమెరికా, అమ్మాయి తెలంగాణ అమ్మాయి. సో ఇవి రెండు కుదరగానే ఇంకా తర్వాత కథ పరంగా ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో నాకు జనరల్గా ఇప్పుడు నా సినిమాలో ఒక పెద్ద విలన్ ఆపుతున్నాడు లేకపోతే ఫైట్లు అట్లా ఉండదు, అదే నేపథ్యం. కానీ భావోద్వేగాలు ఉంటాయి, అంటే ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ దాని నుంచి కాన్ఫ్లిక్ట్, అమ్మాయి అబ్బాయి వాళ్ళ ప్రాబ్లమే లవ్ స్టోరీ డ్రైవ్ అనమాట. సో అలానే తీశాను. మొన్న రీజన్ అంటే ఇంకా నేను అండ్ ఫిదా టైటిల్ గురించి చెప్పారు ఆయన. ఇంకా సినిమా కంటే నేను ప్రెస్ మీట్లో చెప్పాను, అంటే నా కూతురు లాంటిదని. అలా అని ప్రతి సినిమా అలానే తీస్తాను. చాలా కష్టపడి చాలా 1 yearగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, మీరు ఎప్పుడు చూడనటువంటి సినిమా ముందుకు తెద్దాం అనుకున్నాం, అలానే జరిగింది. అంటే మీరు చాలా ఫ్రెష్ ఫీల్తో ఉంటుంది
సినిమా. అండ్ నేను చూసుకున్నప్పుడు కూడా నాకు అనిపించింది, అరే ఇంత అంటే నేనే ఎప్పుడు చూడలేదని, నేను సినిమా ప్రేక్షకుడుగా నేను ఎప్పుడు ఇలాంటి సినిమా చూడలేదు అనిపించింది. సో అదే నా సక్సెస్ అనుకుంటున్నాను. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్, చాలా బాగుంది. ఆనందంగా, హ్యాపీగా, రిఫ్రెషింగ్గా ఉంది. అన్ని యంగ్స్టర్స్కి యూత్ఫుల్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఫ్యామిలీ వాల్యూస్ లాంటివి చెప్పే సినిమా. సో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను రేపటి కోసం. ఇంకా కొంచెం నిన్న చాలా హ్యాపీగా ఫస్ట్ షో చూశారంట మెగా ఫ్యామిలీ, నాగబాబు గారు వాళ్ళు చూసినప్పుడు నాగబాబు గారు నన్ను ఇంకా హగ్ చేసుకుని ఐ లవ్ యూ అన్నారు అనమాట బేసిక్ అంటే చూసి. దెన్ వాళ్ళ మదర్ అయితే నాకు మా అబ్బాయికి చాలా మంచి గొప్ప సినిమా తీశారని చెప్పింది. సో ఇంకా అంతకంటే నాకంటే వరుణ్ తేజ్ తరపు నుంచి సో ఫెల్ట్ రియలీ గుడ్. రాజు గారు కూడా మంచి థ్యాంక్స్ అన్నారు, మంచి సినిమా తీసిచ్చాను. సో అది నా బాధ్యత తీసిచ్చింది. సో ఇంకా విషయం ఒకసారి వరుణ్ తేజ్ గురించి చెప్పిస్తా. దెన్ ఇందులో ప్రత్యేకంగా అంటే ఇందులో స్పెషల్గా కనిపించేది అమ్మాయి యాక్టింగ్. అది మీరు చూస్తూనే ఉన్నారు. అది ఫస్ట్ కొంచెం యూఎస్పీ అనమాట, కొత్తగా ఉంటుంది. దెన్ నాకు దానికి మ్యాచ్ చేస్తూ వరుణ్ తేజ్ యాక్టింగ్ అనమాట. సో వరుణ్ తేజ్లో చాలా కాలంగా మీరంటే వేరే సినిమాల్లో నేను అంతగా చూడలేదు, కానీ ఇందులో చాలా పోగొట్ల లవర్ బాయ్ ఇమేజ్ లాగా రీడిఫైన్ చేశాను అనమాట. చాలా అందంగా ఉంటాడు. అమ్మాయిలు చాలా వాళ్ళ సిస్టర్ ఏంది అన్న ఇంకా అమ్మాయిలని ఎంటబడతారేమో అని. సో అది వాళ్ళ సిస్టర్ కామెంట్. సో అలానే ఉన్నాడు. సో ఇద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరింది, డైనమిక్గా ఉంది చాలా. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. లవ్ హేట్ లవ్ స్టోరీ అంటే ఈ జర్నీ దిల్రాజు గారు చెప్పినప్పుడు ఇది ఒక జర్నీ. ఆ జర్నీలో ప్రేమ తర్వాత గొడవ తర్వాత అంటే లవ్ అలా అనమాట. అది అందుకు పెట్టింది, అంతకంటే ఏం లేదు. అంటే ఇది చూద్దాం. ఇది మ్యూజికల్ కూడా చాలా అంటే ఐఎమ్ హ్యాపీ. చాలా మ్యూజిక్ మీ ఇప్పటికే చాలా పాపులర్ అయింది. సో గుడ్. సో అన్నిటికీ సెట్ అనమాట. సో వీఆర్ వెయిటింగ్. ఇంకే నేను ఇంకా అనుకోలేదండి. అదే నేను జనరల్ సినిమా తర్వాత కూర్చొని రాస్తాను మళ్ళీ ఏదో అనుకుని. అదేమన్నా సూట్ అయితే ఎవరికైనా చెప్తాం, ఆ తర్వాత సినిమా, తర్వాత ప్రొడ్యూసర్, ఇలా ఉంటుంది బేసిక్గా ఒక పెద్ద ప్రాసెస్. we play or everything we share it together. అది చాలా బాగా ఒక ముగ్గురు how well we are that's what we do in this movie. And then మేమందరం ప్రివ్యూస్ చూసిన తర్వాత we all had a very positive vibes. ఆమె వరుణ్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా వదిన క్యారెక్టర్, మా వైఫ్ క్యారెక్టర్ ప్లే చేశారు ఈ సినిమాలో. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీ మోస్ట్లీ మా నాన్న, మా చెల్లి, ఈ ఫ్యామిలీ, మా అత్తమ్మ, మంచి రిలేషన్స్. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే రిలేషన్స్ ఇవి. అందరికీ చాలా నచ్చు. దిల్ రాజు సార్, థ్యాంక్ యూ. శేఖర్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ముందుగా ఫిదా సినిమా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో అండ్ శేఖర్ గారి డైరెక్షన్లో వస్తుంది రేపు మీ అందరి ముందుకి, రేపు 21 జూలైన. సో రేపు రిలీజ్ పెట్టుకుని ఈరోజు ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్కి దర్శనానికి వచ్చాం అందరం, టీం మొత్తం, జస్ట్ ఫర్ సమ్ గుడ్ బ్లెస్సింగ్స్. మేమంతా మా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ప్లస్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి స్మూత్ అంటే బయట మనకి మాన్సూన్ ఎలా ఉంటుంది అంటే వర్షాకాలంలో బయట ఎంత చల్లగా వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో మా సినిమా కూడా అలాగే ఉంటుంది. సో మీ ఫ్యామిలీతో మీ కుటుంబం మొత్తంతో మీరు వెళ్ళి చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ ప్లెజెంట్ ఫిల్మ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు దీనికి మా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్. అండ్ శేఖర్ కమల గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఓవరాల్గా. నా మిగతా సినిమాలో ఉండేది కాదు, బట్ అలవాటైంది. బట్ ఓవరాల్గా నేను సినిమా అవుట్పుట్ చూసిన ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కొన్నిసార్లు సినిమా షూటింగ్లో కూడా చిన్న సీన్లో అర్థమయ్యేది కాదు ఎంత ఎమోషన్ ఉంది దీంట్లో, ఎలా ఉంటుంది అనేది కన్ఫ్యూజన్లో ఉండేవాడిని నేను. బట్ మేము చూసిన తర్వాత చాలా పాజిటివ్గా చాలా బాగా వచ్చినాయి ప్రతి సీన్ సినిమాలో. ఒక మంచి ఎమోషన్ క్యారీ అయింది సినిమా మొత్తం. సో ఈ సినిమాలో నేను ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, ఒక డాక్టర్. అండ్ రాజా మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి నాన్న క్యారెక్టర్ చేశాడు
దీంట్లో సాయి పల్లవి హీరోయిన్గా చేసింది. సో అండ్ సాయి చంద్ గారిని మన భూమి అనే సినిమాలో మా భూమి అనే సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు ఆయన. ఐ థింక్ అబౌట్ 30 years తర్వాత ఆయన మళ్ళీ మా సినిమాలో నటించారు. చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన కూడా సినిమాలో. నేను రాత్రి నేను సినిమా చూశాను. చాలా ధైర్యంగా ఉంది నాకైతే ఈ సినిమా విషయం మాత్రం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ రాజు గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. ఈ అంటే చాలా కంఫర్టబుల్గా ఉండింది నాకు ఆయనతో ఉన్న జర్నీ మొత్తం లాస్ట్ 1 year నుంచి. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు నాకు సినిమా ట్రావెల్ మొత్తంలో. సో ఓవరాల్గా మా టీం అందరం ఒక మంచి ఎఫర్ట్ పెట్టి ఒక మంచి సినిమా తీసాం. సో హోప్ఫుల్ ఈ సినిమా మీ అందరికీ రేపు పొద్దున్న బాగా రీచ్ అవుద్ది, అందరికీ ఈ సినిమా బాగా నచ్చుద్దని కోరుకుంటున్నాను. మా టైటిల్ లాగే మీరు అందరూ మా సినిమా చూసి ఫిదా అవుతారు అని అది నా గ్యారంటీ. గారైతే అదే నమ్ముతున్నారు. నేను అండ్ నాకు ఇంకా పెద్ద టర్నింగ్ పాయింట్ లేవు నాకు ఇప్పుడు దాకా. సో ఇది ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ బి అ బిగ్ సక్సెస్, ఫస్ట్ బిగ్ సక్సెస్. ఏమండి, ఇప్పుడు మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. సో ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక సెలబ్రిటీస్ ఉండేది. సో న్యాచురల్గా ఏమవుద్ది, మీకు ఇప్పుడు సెలబ్రిటీస్ది ఏదైనా జరగగానే ముందు అన్నిటికంటే ఉత్సాహంగా చూపించేది మనమే, మన స్నేహితులే. మీడియానే ముందు దాన్ని దద్దు. సో మీడియా కంటే ఎక్కువ మాకేం తెలియదు. మాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఏముంది అనేది మీడియా దగ్గరే ఉంది, మీడియా వాళ్ళకే తెలుసు. రైట్ బాబు, సైలెంట్. ఇండస్ట్రీ అంటే ఒక 10,000 మంది జనాలు ఉండే సినిమా ఇండస్ట్రీ. రైట్, కొంతమంది ఉన్నారంటే 5-10 మంది ఉండుంటారు. ఎంత పర్సెంటేజ్ అది? లేనిది ఎక్కడ లేదు. సినిమా అనేది గ్లామర్ కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి. దాంట్లో 5-10 మంది ఉంటే అది మొత్తం ఇండస్ట్రీ ఉన్నట్టు కాదు. సినిమాలు మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, అవునా? నేను చాలా అద్భుతమైన సినిమాలు, మరి నేను సినిమాల్లో చెప్పింది మీరు ఎందుకు నేర్చుకోవట్లేదు? జనాలు మంచి మట్టుకు నేర్చుకోరు, చెడు దానికి మట్టుకు అట్రాక్ట్ అవుతారని అంటే ఇవాళ సోషల్ మీడియాలో అట్రాక్ట్ అవ్వట్లేదా? సినిమా ఒక్కటి కాదు, సినిమా కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవాళ సోషల్ మీడియా. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో మీరు ఏమైనా చేయగలుగుతున్నారు. సో ఒక మనిషి చెడిపోవాలనో బాగుపడాలంటే ఒక సినిమా ద్వారా జరగదండి, అది అర్థం చేసుకోండి. మరి ఇన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు కుటుంబాలు ఎందుకు బాగుపడట్లేదు? శతమానం తీసాము, పేరెంట్స్ని ఇలా చూడండి, నేను చూస్తున్నామా? ఎవరి జీవితాలు వాళ్ళవి. సినిమా అనేది మీకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అంతే సినిమా. దాన్ని దయచేసి సినిమా వల్ల పాడవుతారని మట్టుకు ఎప్పుడు చెప్పకండి. సినిమా వల్ల పాడవ్వరు జనాలు. ఇవాళ అంటే సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేయండి, నేను అప్పుడప్పుడు చూస్తుంటే ఏడుపు వస్తుంది. తీసుకొని చెడిపోమ్మని అయితే ఎవరు చెప్పరు. సినిమాల్లో వచ్చింది కాదు కదా, అది పర్సనల్. ఎవరన్నా పర్సనల్ వ్యక్తిగతంగా చేసింది అది సినిమా మీద రుద్దడం కరెక్ట్ కాదు. అదేనండి, ఎవరైనా ఇప్పుడు అది ఏమవుద్దో మనకు తెలియదు. సో దాంట్లో నిజాలు ఏమున్నాయి ఏమి లేవు అనేది మీ మీడియా ద్వారా మేము తెలుసుకోవాలి. మాకైతే డైరెక్ట్ అవి ఏం అర్థం కావు, మాకు తెలియవు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, అవి నిజాలా అబద్ధాలా, వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీ ఎప్పుడు ఏదైనా జనాలకు ఉపయోగపడేది ఏదైనా చేస్తారు. మొన్న అదే కదా పోలీస్ డిపార్ట్మెంట్తో ఛాంబర్లో కాన్ఫరెన్స్ చేసింది, ప్రెస్ మీట్ పెట్టింది. అదే కదా ఇండస్ట్రీ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే జనాలకు మంచి జరుగుద్ది అంటే ఇండస్ట్రీ ఆల్వేస్ అందరూ ముందుకు వస్తారు. జనాలకు ఉపయోగపడే ఏ పనికైనా 100% చేస్తారు. క్యాంపెయినింగ్ చేస్తామన్నారుగా మన ప్రెస్ మీట్లు, అదేగా చెప్పింది సురేష్ బాబు గారు, అరవింద్ గారు వాళ్ళందరూ కూర్చుని ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తాము, ఇది క్యాంపెయినింగ్ చేద్దాము, దిస్ ఈజ్ ద రాంగ్ ఫర్. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా వాడుతుంటే తప్పు, అది వాళ్ళ హెల్త్ పాడవడం కాక సొసైటీకి కూడా మంచిది కాదు. థ్యాంక్ యూ.